ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. శర్మిలాకు విజయమ్మ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఉన్న ఆస్తి తగాదాలు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఏమనంటే సరస్వతి పవర్ దాంట్లో చూసుకుంటా పోతే పూర్తి హక్కులు వైఎస్ షర్మిలా గారికే ఉంటాయని వైఎస్ విజయమ్మ చెప్తున్నారు. షర్మిలా గారికే మొత్తం వాటాను రాసిస్తాను అంటారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలా గారు, విజయమ్మ గారి మధ్య ఈ నడుస్తుంది సమాచారం. దీని పరిస్థితి చూసుకుంటే వైఎస్ విజయమ్మ గారు ఒకటే చెప్తున్నారు, షర్మిలాకి నేను బినామీని కాదు, స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుంటున్నా, సరస్వతి పవర్ షర్మిలాకు చెందాల్సిందే. రిప్లై కౌంటర్ దాఖలు చేసిన విజయమ్మ చూసుకుంటా పోతే రిప్లై కౌంటర్ ఇచ్చింది. ఎందుకంటే కుటుంబంలో వాటాల పంపిణీ వివాదానికి సంబంధించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని, ఇందులో షర్మిలాకు బినామీగా కానీ ఆమె ప్రతినిధిగా కానీ వ్యవహరించడం లేదంటూ వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ఇచ్చిన గిఫ్ట్ ఫీడ్ ద్వారా తమకు ప్రయోజనం ఉందన్నది ఎవరు విభేదించలేనని వాస్తవమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు తగిన ప్రతిఫలం చెల్లించి వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నానని తెలిపారు. ఈ పత్రాలను ఎవరు తిరస్కరించలేరని, అంతేకాకుండా తన పట్ల ఉన్న ప్రేమ ఆప్యాయతలను జగన్ కూడా నిరాకరించలేదని తెలిపారు. ఈ మేరకు జాతీయ కంపెనీ లా అప్పీలుకు ట్రిబ్యునల్ చెన్నై బెంచ్కు విజయమ్మ నివేదించారు. విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి బోర్డు చేసిన తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతీరెడ్డి క్లాసిక్ రియాలిటీ హైదరాబాద్లో పిటిషన్ వేశారు. విచారించిన వాటాలు బదలాయింపును రద్దు చేస్తూ జగన్, భారతీ క్లాసిక్ రియాలిటీ పేర్లను పునరుద్ధరించాలంటూ గత ఏడాది జూలై 29న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చట్టవిరుద్ధమంటూ సరస్వతి పవర్ లిమిటెడ్ వైఎస్ విజయమ్మ చెన్నై అప్పీల్కి వెళ్ళారు. విచారణ చేపట్టి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన దీనికి విజయమ్మ గారు చెన్నై కోర్టుకు వెళ్ళారు. ఏమిటంటే అక్కడ విజయమ్మ గారికి ఇది ఆస్తుల్లో చూసుకుంటా పోతే ఇవన్నీ ఉన్నాయి, పరిస్థితి ఘోరంగా అవుతుంది. విజయమ్మ గారికి నేను బినామీ ఏం కాదు అనేది కూడా చూస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతివాది తన కుమారుడి ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి విజయమ్మ తరఫున మహర్షి విశ్వరాజ్ కౌంటర్ చేశారు. చూసుకుంటే జగన్, భారతీయులు ఎత్తుగడ 2019 ఒప్పందం ప్రకారము సరస్వతి పవర్ కంపెనీ మొత్తం షర్మిలాకి చెందాల్సిందే. అయితే ప్రత్యామ్నాయంగా మొత్తం వాటాలను నా పేరుతో బదలాయించాలని నిర్ణయించారు. ఈ వాటాలంటిని నా నియంత్రణలో పెట్టుకొని నా భర్త ఆశయాలను అమలు చేస్తున్నా, జప్తులో ఉన్న వాటాలను బదిలీ చేయాలన్నదే జగన్, భారతీరెడ్డిల ప్రధాన వాదన. అదే సమయంలో సండూర్ క్లాసిక్ రియాలిటీలో వాటాల బదలాయింపును వారెవరూ ప్రశ్నించకపోవడం గమనార్థం. కాబట్టి ఈ రాజకీయ రంగు పులవడానికి నా పేరు షర్మిల. రాజకీయ కక్షలు తీర్చుకోవడంలో భాగంగానే వాటాల బదిలీ వివాదంలో జగన్, భారతీరెడ్డి క్లాసిక్ రియాలిటీ తన పేరును చేయాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్లు దాఖలు చేశారు. తన తండ్రి వీలునామాను, వారసత్వాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన కుదిరితే దానికి రాజకీయ రంగు పులువాలని పేర్కొన్నారు. ఈ షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ సరస్వతి పవర్ వాటాల్లో చూసుకుంటే ఒకరికొకరికి కూడా కుదరట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు తప్ప బంధుత్వాలు ఉండవు, తల్లి చెల్లి అని భేదాభిప్రాయాలు ఉండవు, అమ్మగారి మీద చెల్లెలి గారి ప్రేమ మీద ఉండవు, ఆయనకు ఆస్తుల మీద ఉంటాడు. కాబట్టి అమ్మను కూడా కోర్టు చుట్టూ తిప్పుతూ చెల్లెలను కూడా అని సొంత చెల్లెల మీద కూడా ప్రేమ చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు తప్ప ఏ రేటి ఉండవు. 5 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలకు మేలు చేయమంటే ప్రజలకు మేలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ లేకుండా చేశారు. కాబట్టి ఈ బుద్ధ అభివృద్ధి అన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ముందుకు పోతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే అతను 4 తడవల సీఎం, అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు చూస్తే అమ్మగారికి, విజయమ్మ గారికే కోర్టుల చుట్టూ తిప్పుతూ చెల్లెలు వైఎస్ షర్మిల గారి మీద కూడా
కోర్టు చుట్లు తిప్పుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈ ఆస్తుల మీద ఉన్నంత మమకారం తల్లి చెల్లెల మీద కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ సరస్వతి పవర్ వాటాల విషయంలో చూడండి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. విజయమ్మ గారు అయితే హైదరాబాదు కోర్టు ఇచ్చిన దాన్ని సవాల్ చేస్తూ చెన్నై కోర్టుకి వెళ్ళారు. మళ్ళీ శర్మిలా గారు ఏం చెప్తున్నారంటే ఇది మా నాన్నగారి ఆస్తి, ఈ వారసత్వంగా నాకు రావాలని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఈ బినామీ ఆస్తుల గురించి ఇంకా ఎన్ని రోజులు పడతాదో ఏమనేది కూడా ఎవరికి తెలియకనే ఉంది. కాబట్టి ఈ శర్మిలాకి నేను బినామీని కాదని వైఎస్ విజయమ్మ గారు చెప్తున్నారు. సరస్వతి పవర్ మొత్తం వాటా శర్మిలాకే ఉండాలి, చెందాలి అనేది కూడా విజయమ్మ గారి యొక్క కోరిక. కూతురికి ఎట్లయినా సరే న్యాయం చేయాలని విజయమ్మ గారు పోరాడుతుండడం, దాన్ని తల్లి మీద చెల్లి మీద ఖర్చు పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఈ 2019 ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ కంపెనీ మొత్తము శర్మిలాకి చెందాల్సిందే అనేది కూడా ఉంది. దీని మీద శర్మిలా గారిని రాజకీయ రంగు కూలుకోవడం, ఆయన వాళ్ళతో కలిసినారు, వీళ్ళతో కలిసినారు, చంద్రబాబు నాయుడుతో కలిసినారని చెప్పి శర్మిలా గారికి రావాల్సిన వాటాలు కూడా ఇవ్వకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయానికి ఇది మంచిది కాదు. ఎందుకంటే తల్లి గారికి చెల్లి గారికి న్యాయం చేస్తే ప్రజల్లో మీకు కూడా న్యాయం జరుగుతుంది. అయ్యో అమ్మగారికి తల్లి చెల్లి గారికి న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు ఇంట్లోనే అమ్మ నా చెల్లికి న్యాయం చేయలేదంటే మళ్ళీ పరిస్థితి ఏమవుతుంది? రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెలమ్మలు ఏమనుకుంటారు? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అయిన వ్యక్తి, ఆయనకి ఇట్లాంటి ఆస్తులు పెద్ద లెక్కకేం కాదు. కాబట్టి తల్లి చెల్లెలకు న్యాయం చేయాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. ఈ సరస్వతి పవర్ అనేది శర్మిలా గారికి విజయమ్మ గారికి దక్కకుండా జగన్మోహన్ రెడ్డి గారే ఈ న్యాయస్థానానికి వెళ్ళడం, లేదది మాకే రావాలని చెప్పి వీళ్ళు కోర్టు చుట్టూ తిరగడం, దీనివల్ల వైసీపీకి చెడ్డ పేరే, వాళ్ళ కుటుంబంలో ఉండేవారికి కూడా చెడ్డ పేరు. కాబట్టి దీని మీద మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకొని శర్మిలాకు విజయమ్మ గారికి న్యాయం చేసి వాళ్ళిద్దరిని కూడా దగ్గరికి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే కాబోయే తరంలో సీఎం కూడా అయ్యేగా మళ్ళీ సీఎం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ మంచి పొజిషన్కి రావాలంటే విజయమ్మ గారికి కానీ శర్మిలా గారికి కానీ న్యాయం చేయాలనేదే అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.